అవునని అంటారు, మరి కాదని అంటారు. ఏమంటారో ఏమోనన్న సందేహంతో. హాయ్, అందరికీ నమస్కారం. ఆ సందేహం ఏమిటో అదేనండి, ఇందాక వీడియోలో చెప్పాను కదా, గ్రేట్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ద కిచెన్ అని. గ్రేట్ థింగ్స్ హ్యాపెన్స్ కాదు, గ్రామటికల్ మిస్టేక్. గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ అని చెప్పాలి. నాకు వచ్చింది ఆ మాత్రం ఇంగ్లీషే, కానీ ఎవరైనా అంటారేమో అని భావనతోటి ముందే నన్ను నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. మా కిచెన్లో జరిగిన గ్రేట్ హ్యాపెనింగ్ వాస్ ఈరోజు ఇన్ ద మార్నింగ్. ఇదే ఈ మామిడికాయ పప్పు ఇన్వెన్షన్. మామిడికాయ, పాలకూర, క్యారెట్, బీన్స్ ఇవేవి నేను కనిపెట్టినవి కాదు, అవన్నీ ఆల్రెడీ ఉన్నవే. రెసిపీ ఐడియా మాత్రం కొత్తది. ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు రాక ఏం చేస్తాయి? ఫ్రిడ్జ్లో అంత పెద్ద తోతాపురి మామిడికాయ ఉంది, దాన్ని ఎలాగైనా ఫినిష్ చేయాలి. అదో ఇదో ఇంకేదో మరి, ఇన్ని ఆలోచనలతో ఉన్నప్పుడు దాన్ని ఫినిష్ చేయాలంటే అన్నీ కొన్ని కొన్ని వేయాలి అని వచ్చిన థాట్. ఏమని చెప్పాలో ఇంకేమని చెప్పాలో తెలియక సతమతమవుతుంది నా మనసెంతో. ఇంతేనా ఈ రెసిపీలో కూరగాయలే అన్నీ కలగా పులగం అంటే? పప్పులు కాంబినేషన్ ఆఫ్ టూ, పొట్టు పెసరపప్పు, మసూర్ దాల్. రెండు పప్పులు కూడా గంట సేపు నానబెట్టాను. అందువల్లే ఈరోజు ఈ పప్పు కూరని నేను కుక్కర్లో వండాల్సిన పని లేకుండా, ప్రెషర్ కుక్కర్లో వండాల్సిన పని లేకుండా ప్యాన్లోనే వండాను. గ్రెయిన్స్ని నానబెట్టిన నీళ్లు వాడుకోకూడదంట, అందుకోసం ఆ నీళ్లు తీసేసి ఫ్రెష్ వాటర్ వాడుకున్నాను. ఈరోజు ఈ పప్పుకి నేను 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. అయినా సరే ముందుగా 1కి 1 మాత్రమే నీళ్లు పోసుకొని పప్పు మంచిగా ఉడికిన తర్వాత మిగిలిన నీళ్లు పోసాను. అందువల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. మొత్తం నీళ్లు ఒకటేసారి పోసామంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది పప్పు ఉడకడానికి. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. 1:1లో తీసుకున్న వాటర్ సరిపోతుంది, కానీ దగ్గరగా వస్తుంది, అంతే తేడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్. ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను.